పల్నాడు జిల్లా నర్సరావుపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నర్సరావుపేట సమీపంలోని ఈవూరు మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సొసైటీ సభ్యుడు ముప్పాళ్ల వెంకటేశ్వరరావు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సొసైటీ పేరుతో ఖాతా తెరవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో బ్యాంక్ మేనేజర్ సొంటి సాయిరాంను ఆయన సంప్రదించారు. నగదుతో పాటు అందుకు కావలసిన పత్రాలు ఇస్తే వెంటనే ఖాతా తెరుస్తామని ముప్పాళ్ల వెంకటేశ్వరరావుకు బ్యాంకు మేనేజర్ సూచించారు. దీంతో అందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు 5 లక్షల చెక్కును బ్యాంకు మేనేజర్కు అందజేశారు. అయితే నగదు మాత్రం సొసైటీ ఖాతాలో జమ కాలేదు. అయితే నెలలు గడుస్తున్న నగదు మాత్రం ఖాతాలో జమ కాకపోవడంపై ముప్పాళ్ల వెంకటేశ్వరరావుతో పాటు ఇతర సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ను వారు పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే సొసైటీ వారికి తెలియకుండా 5 లక్షల నగదు బ్యాంకు మేనేజర్ సొంటి సాయిరాం డ్రా చేసినట్లు గుర్తించారు. దీంతో మేనేజర్ను కలిసి నిలదీసే ప్రయత్నం చేశారు. దాంతో అతడు సొసైటీ సభ్యులతో బేరసారాలకు దిగాడు. దీంతో సొసైటీ సభ్యులు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును ఆశ్రయించి హెచ్డీఎఫ్సీ మేనేజర్ సొంటి సాయిరాం చేసిన ఘరానా మోసంపై ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్ అవసరం అవడం వల్ల నర్సరావుపేట ఎన్జిటాక్స్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయినా సొంటి రఘురామని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి. అకౌంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ 5 lakhs చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేసాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 month తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నుంచి ముందుగా చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 months వెయిట్ చేసాము. దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారికి కలుస్తాము, లేదంటే క్లస్టర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల